ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఆర్సీఎంలో డిస్ప్లే వాల్ అదేవిధంగా ఆర్సీఎం స్టోర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలియక చాలామంది కొంచెం క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ చేశారు. దానికి ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను, చూడండి. ఆర్సీఎం డిస్ప్లే వాల్ ఆర్సీఎం యూజర్గా ఉన్న ఎవరైనా సరే తీసుకోవచ్చు. అదే ఆర్సీఎం స్టోర్ ఎవరికి ఇవ్వరు, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్సీఎం స్టోర్ కావాలి అంటే ఆర్సీఎం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న యూజర్ అయి ఉండాలి. అదేవిధంగా ఆర్సీఎం కంపెనీని ఒకసారైనా విజిట్ చేసి ఉండాలి. ఎందుకంటున్నానంటే ఆర్సీఎం స్టోర్స్ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది పెట్టేస్తూ ఉంటారు. పెట్టిన తర్వాత రన్ అవ్వట్లేదని జనరల్గా కిరాణా షాప్ లాగా ఆలోచించి స్టార్ట్ చేసేస్తారు. తర్వాత దాన్ని రన్ చేయలేక చాలామంది బ్యాక్ స్టెప్ అనేది తీసుకుంటారు. ఆ విధంగా ఒక కంపెనీకి బ్యాడ్ నేమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ పక్కాగా ఆలోచించి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా డిస్ప్లే వాల్ మినిమం 10,000 రూపాయలతో స్టార్ట్ చేస్తాం. అంతేగాని దానికి సంబంధించి 1,000 రూపాయలతోటి 2,000తోటి ఆ విధంగా డిస్ప్లే వాల్ అనేది యాక్టివేషన్ అవ్వదు. మినిమం 10,000 రూపాయలు ఒకటే బిల్లులో ఉండాలి. అలా ఉంటేనే ఆ యొక్క డిస్ప్లే వాల్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఆర్సీఎం స్టోర్ అయితే మినిమం 7 లక్షలు ఆ యొక్క పెట్టుబడి అనేది పెట్టాలి. దానిలో 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని మిగిలిన అమౌంట్ రిటర్న్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇస్తుంది. ఇదే ప్రోడక్ట్ మొత్తం కొనాలి అని కూడా ఏం లేదు. అన్ని ప్రోడక్ట్స్ను కవర్ చేయమని కంపెనీ ఒక సలహా ఇచ్చి మీకు ఆ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఆ విధంగా ఆర్సీఎం స్టోర్స్ అనేది ఏర్పాటు చేస్తారు. డిస్ప్లే వాల్ అనేది మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. దానికి ఒక షాప్ తీసుకోవాలి, దానికి రెంట్ పే చేయాలి, ఇటువంటివన్నీ అది మీ ఇష్టం, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లోనే మనకు తెలిసిన మన టీం మెంబర్స్కి అలా టీముని పెంచుకునే క్రమంలో డిస్ప్లే వాల్ అనేది స్టార్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఈరోజు ఉన్నటువంటి చాలా ఆర్సీఎం స్టోర్స్ ఒకప్పటి డిస్ప్లే వాల్సే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ముందు డిస్ప్లే వాల్తో స్టార్ట్ చేసి దాని ద్వారా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ సిస్టంలో మనం నిలబడగలం అనుకుంటేనే ఈ యొక్క స్టోర్స్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్సీఎం స్టోర్ నుంచి డిస్ప్లే వాల్కి బిల్ అవుతుంది. డిస్ప్లే వాల్ నుంచి రిటర్న్ స్టోర్కి బిల్ అవ్వదు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే డిస్ప్లే వాల్లో ప్రోడక్ట్ నాకు నడవట్లేదు, మిగిలిపోయింది, దీన్ని తిరిగి మళ్ళీ నేను స్టోర్కి ఇచ్చేస్తాను అంటే తీసుకోరు. ఎందుకంటే డిస్ప్లే వాల్ మీద బిల్ అయిన తర్వాత అది మీ కింద టీంకి కానీ మీరు కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ స్టోర్కి ఇవ్వడానికి ఆప్షన్ లేదు. అదే మీరు యూజర్గా ఉన్నట్లయితే మీ పర్సనల్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి మీద బిల్ అయిన ప్రోడక్ట్ని మీరు రిటర్న్ చేయొచ్చు. దానికి కూడా ఒక 30 days టైం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క సిస్టమ్ ఉంది. నెక్స్ట్ మనం కొంచెం డీప్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఆర్సీఎం డిస్ప్లే వాల్ మీ యొక్క టీంకి మాత్రమే బిల్ అవుతుంది. మీ టీంని మీరు డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క డిస్ప్లే వాల్ అనేది ఉంది. అదే ఆర్సీఎం స్టోర్ విషయానికి వస్తే అన్ని డిస్ప్లే వాల్స్కి బిల్ అవుతుంది. మీ యొక్క డిస్ప్లే వాల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్ అయినా కావచ్చు, ఎనీ స్టేట్ ఆ యొక్క డిస్ప్లే వాల్ నంబర్ని మీ దగ్గరలో ఉన్న స్టోర్ దగ్గరికి వెళ్ళి మీరు బిల్ చేయించుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అదే మీరు స్టోర్ పెట్టాలి అనుకుంటే మినిమం 150 స్క్వేర్ ఫీట్ నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది కావాలి. అదేవిధంగా షట్టర్లా ఉండాలి. అంటే ఒక మోడల్ ఉంటుంది ఆర్సీఎంకి, ఆ మోడల్లో మీరు పెట్టుకోవచ్చు. లేదు మీ కన్వీనియంట్ని బట్టి మీకున్న ఓన్ ప్లేస్ని బట్టి కూడా మీరు సెట్ చేసుకోవాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీ అప్లయన్స్ ఉంటారు. ఆ విధంగా కూడా మీరు స్టోర్స్ పెట్టుకోవచ్చు. ఒక ఆర్సీఎం స్టోర్ని మీరు ఏర్పాటు చేసినప్పుడు దానికి కంపెనీ నుంచి ఎలాంటి రెంటల్ అనేది పే చేయరు. కంపెనీ మీరు ఒక స్టోర్ పెట్టుకున్నాము, మేము ఒక ప్లేస్ చూసుకున్నాము, మేము ప్రోడక్ట్ సేల్ చేస్తాము అని మీరు స్టోర్ తీసుకున్నట్లయితే కంపెనీ ఎవ్రీ మంత్ మీకు రెంట్ అనేది ఇవ్వదు. ఎందుకంటే దాని మీద ఒక 8% ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక ఆ రెంట్ అనేది ఆ 8%లోనే మీరు కవర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 100కి 8%, ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆ 8%లోనే మీరు ఆ యొక్క రెంటల్ అనేది పే చేసుకోవాలి. అలాగే డిపో నుంచి ప్రోడక్ట్ అనేది తెచ్చుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కంపెనీ పే చేయదు, మీరే పే చేసుకోవాలి. ఈ విధంగా ఉంది. మరి ఈ యొక్క స్టోర్ వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీరు ఎక్కువ డిస్ప్లే వాల్స్ని క్రియేట్ చేసుకుని మీ టీంని డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క స్టోర్స్ నుంచి మీకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ అనేది మీ టీంకి ప్లస్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక టీం డెవలప్ చేసుకుని ఒక పిన్ లెవెల్ని మనం అచీవ్ చేస్తూ ఒక మంచి గ్రోత్ అనేది తెచ్చుకోవాలి అంటే డిస్ప్లే వాల్ ఉండాలి. ఆ డిస్ప్లే వాల్కి అన్ని చోట్ల ప్రోడక్ట్ అనేది మనకి స్టోర్స్ నుంచి అవైలబుల్ ఉండదు. కాబట్టి డిస్ప్లే వాల్స్ని మెయింటైన్ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్టోర్ నుంచి మీరు ఆ ప్రోడక్ట్ తెచ్చుకొని మీ టీంని పెంచుకునే విధంగా ఈ యొక్క స్టోర్ ఉంది, ఈ యొక్క డిస్ప్లే వాల్ ఉంది. ఈ విధంగా ఈ యొక్క రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది.
ఇంకా మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి, మాకు డిస్ప్లే వాల్ కావాలి లేదా స్టోర్ కావాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు రిప్లై అనేది వస్తుంది. కాల్ చేస్తే అంత ఫాస్ట్గా రిప్లై రాదు, వాట్సాప్ మాత్రమే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మరిన్ని వీడియోస్ మన తెలుగులో ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, మీకు ఏవైనా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా కొత్తగా ఏమైనా వీడియోలు కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.